అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత త్రయోదశోధ్యాయంలోని 17, 18 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ త్రయోదశోధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. శ్రీభగవానువాచ. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఆ బ్రహ్మం ఆకారమంతా ఒకటే అయినప్పటికీ సర్వ ప్రాణులలోనూ ఆకార భేదం కలిగిన దానిలాగా కనపడుతుంది. అది భూతాలన్నిటినీ పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అది జ్యోతులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అజ్ఞానాంధకారానికి అతీతము, జ్ఞానస్వరూపము, జ్ఞానంతో తెలుసుకోదగ్గది, జ్ఞానంతో పొందదగ్గది అయి అందరి హృదయాలలో అధిష్ఠించి ఉన్నది. రేపు 19, 20 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.